బబులోన్ అనే ఒక కింగ్డమ్ ఉండేది. ఆ కింగ్డమ్ అప్పట్లో చాలా పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ కింగ్డమ్కి కింగ్ నెబుకద్నెజర్. బబులోన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరిగినప్పుడు అందులో బబులోన్ విన్నవడం వల్ల ఇజ్రాయెల్ వాళ్ళందరినీ బానిసలుగా కొనిపోబడతారు. అప్పుడు ఆ ఇజ్రాయెల్ బానిసల్లో ఉన్న ముగ్గురు యువకులు చాలా జ్ఞానవంతులు. వాళ్ళ పేరు షడ్రక్, మేషక్, అబేద్నెగో. వారి ముగ్గురు చాలా బైబిల్ జ్ఞానం కలిగిన వారు. నిరంతరం ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ముగ్గురు విడవకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు. వారు ఆఖరికి మాంసం కూడా తినేవారు కాదు. అయితే ఒకరోజు షడ్రక్, మేషక్, అబేద్నెగోకి ఒక సవాల్ ఎదురైంది. అదేంటంటే కింగ్ తన స్టాచ్యూని తయారు చేసుకున్నాడు. ఆ స్టాచ్యూని అందరూ బోడాన్ చేయాలని చెప్పాడు, అంటే సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్పాడు. అప్పుడు వీళ్ళ ముగ్గురు మాత్రం మేము మా దేవుడికి తప్ప ఎవరికీ కూడా నమస్కారం చేయము అని చెప్పేసరికి రాజుకి కోపం రావడం వల్ల రాజు వారిని అగ్నిగుండంలో పడవేయాలి అని ఆలోచన చేస్తాడు. అప్పటికీ కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ధైర్యంగా ఒకటే మాట చెప్తారు. అదేంటంటే మేం సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినను మేము మిమ్మల్ని ఎప్పటికీ పూజించమని చెప్తాడు. తర్వాత వారిని అగ్నిగుండంలో పడవేస్తారు. తర్వాత చూస్తే నెబుకద్నెజరు చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళు బయట నుంచి చూస్తుంటే లోపల నలుగురు కనిపిస్తారు. నలుగురు కనిపించడం ఏంటి అని రాజు ఏమంటాడంటే, అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపం దేవతను పోలి ఉంది అని చెప్తాడు. అంటే వారి విశ్వాసం వారినే కాపాడింది. కాబట్టి మనం దేవుడి మీద విశ్వాసం, నమ్మకం ఉంచితే ఎటువంటి అసాధ్యమైన కార్యమైన మన చేతులతో దేవుడు జరిపిస్తాడు. ఇఫ్ యూ బిలీవ్